लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఒక్క నిమిషం ఎక్కడ దాకా వచ్చామంటే సరే ఇది ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. అదే సరే యథార్థానుభవశ్చతుర్విధ ప్రత్యక్షానుమితి ఉపమితి శాబ్దభేదాత్ తత్కరణమపి చతుర్విధం ప్రత్యక్షానుమానోపమాన శబ్దభేదాత్. అసాధారణం కారణం కరణం కార్యనియత పూర్వవృత్తి కారణం కార్యం ప్రాగభావ ప్రతియోగి. కారణం త్రివిధం సమవాయి నిమిత్త భేదాత్ యత్ సమవేతం కార్యం ఉత్పద్యతే తత్ సమవాయి కారణం. యథా తంతవః పటశ్చ స్వగత రూపాదే. ఇందులో సమవేతం అనే అదే మన డిస్కషన్ని బట్టి ఇది అర్థమైంది, కానీ సమవేతం అనే పదం నాకు అర్థం కాలేదు. అంటే దాని డెఫినేషన్ అలా ఎలా విడగొట్టుకోవాలి వస్తున్నాను. I think I have one. ఒక పీపీటీ చేద్దానండి, అదే బెటర్. ఏంటి ఆ పీపీటీనే ఓపెన్ చేస్తాను, దానిలోనే ఎక్స్ట్రా ఇంకోటి పెట్టేస్తే సరిపోతుంది. దాంట్లోనే చేసుకుందాం, మన పనికొస్తాయి, రెఫర్ చేసుకుందాం. నాగరికి వెళ్ళిపోతే యాడ్ స్లైడ్ ఏంటి, స్లైడ్ యాడ్ చేయాలి కదా, ఆ న్యూ స్లైడ్. ఓకే, సో యా, ఇప్పుడు ఎప్పుడైనా సరే సంబంధము అని అంటే రెండింటికి మధ్యలో ఉంటుంది. సో ఇదొకటి ఇలా పెట్టుకుంటే సో ఈ మధ్యలోది మనం సంబంధంగా పెట్టుకుంటే దీనిని ఇక్కడ మనం ఎలా చెప్పచ్చు, టెక్స్ట్ ఇప్పుడు మనం ఏది తీసుకుందాం, రూపం తీసుకుందాం. అలాగే ఇక్కడ ఏం తీసుకుందాం, ఇక్కడ ఘటన పెడదాం, ఘటన ఉంది. సో ఈ మధ్యలో ఉన్నది మామూలుగా ఘటానికి రూపానికి ఉండే సంబంధం ఏమిటి అంటే సమవాయం అయింది. సో ఈ లైన్ అనేది ఇది వచ్చేసి ఇది సమవాయము. సో ఇక్కడ మనకు కావాల్సిన ఇదేంటి అని అంటే ఒక నియమం. ఏంటి ఆ నియమం? అనుయోగినః ఆధేయాః ప్రతియోగినః. ఇక్కడ మనకు కావాల్సినటువంటి నియమం ఇది. సో ఇందులో ఘటం ఆధారమైంది,
అధేయమేమో రూపమైంది. సో దేనికి ఇది ప్రతియోగి అనుయోగి అని అంటే ఆధేయం అనేది ఈ సంబంధానికి, ఈ సమవాయం అనే సంబంధానికి ఆధేయం ఏదైతే అయిందో అది ప్రతియోగి అవుతుంది. ఇదేమిటి అని అంటే కనుక ఇది ఇప్పుడు ఇది సమవాయ సంబంధం అయింది. సో ఇప్పుడు ఈ సమవాయ సంబంధానికి ప్రతియోగి రూపము అనుయోగి ఘటమైంది. సో ఇందాక మీ ప్రశ్న వచ్చేసరికి ఏమిటి, సమవాయి అంటే ఏంటి, సమవేత, సమవేత అంటే ఏంటి అని అడిగారు. సమవేతం. సో సమవేతం ఈజ్ ఈక్వల్ టు ఫాంట్ సైజ్ కొంచెం పెంచుకోవాలి, కనిపించలేదు. సమవేతం అంటే సమవాయ సంబంధ ప్రతియోగి, సమవాయి అంటే సమవాయ సంబంధ అనుయోగి. ఓకే. సో ఇప్పుడు సమవాయ సంబంధానికి ఇప్పుడు ఈ స్థలంలో, ఈ ఉదాహరణలో సమవాయి ఘటం అవుతుంది, సమవేతం అనేది రూపం అవుతుంది. సో ఈ వెనకాల దృష్టాంతాన్ని మనం తీసుకుంటే ఇప్పుడు తంతుద్వయ సమవాయి తంతు, తంతు సమవేత పట, పట సమవేతం పటరూపం, పటరూప సమవాయి పట, పట సమవాయి తంతు, తంతు సమవేత తంతుద్వయ సంయోగ. అంటే గుర్తుగా చెప్పాలంటే పైకి వెళ్తే సమవేత అవుతుంది, కిందకి వస్తే సమవాయి అవుతుంది. అవును, అదే అంటే ఇక్కడ ఆరో రివర్స్ లో ఉన్నాయి. అంటే మనం యాక్చువల్లీ ఇక్కడ డబుల్ ఆరో పెట్టుకోవచ్చు, ఇటువైపు కూడా పెట్టుకునేది అంటే సంబంధం ఎటు నుంచి ఏంటని చెప్పచ్చు. మన ఇందాక చెప్పదలుచుకున్న చోట తంతుద్వయ సంయోగం నుంచి పట రూపానికి వెళ్ళదలుచుకుంటాం కాబట్టి అలా పెట్టాం. సో ఇక్కడ ఇది మొత్తానికి సంబంధానికి విత్ రెస్పెక్ట్ టు సంబంధం అనుయోగి ఏది ఉందో అది ఇప్పుడు ఇక్కడ సమవేత సమవాయి అనేది సమవాయ సంబంధానికి మాత్రమే సంబంధించింది. ఈ అనుయోగి ప్రతియోగి అనేది అన్ని సంబంధాలకి ఉంటుంది. ప్రతి సంబంధము అప్రతియోగికము సానుయోగికము అయి ఉంటుంది. ఎందుకంటే సంబంధం అనగానే రెండింటికి మధ్యలో కదా ఉండేది. సో రెండింటికి మధ్యలో ఉన్నప్పుడు ఈ ఎలా చెప్పాలి, రెండింటికి మధ్యలో కాబట్టి అంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి చోట ఆధారము ఆధేయము అని చెప్పడానికి ఉండదు. అంటే ఇప్పుడు ఇట్లాంటి సంయోగం పెట్టుకున్నాం అనుకోండి, ఈ సంయోగం ఇక్కడ ఆధార ఆధేయ భావం ఉండదు. ఇది ఆధారము ఇది ఆధేయము అని చెప్పలేము. బట్ స్టిల్ ఇక్కడ ఉన్నటువంటి సంయోగానికి కూడా ఏదో ఒకటి అనుయోగి ప్రతియోగి అని చెప్పచ్చు. కానీ ఈ ఆధారాహ ఆధేయ అనేది ఎక్కడ మనకి బాగా కనిపిస్తుంది అంటే వృత్తి నియామక స్థానంలో. వృత్తి నియామకము అంటే ఇప్పుడు ఇలా ఉంది, ఏదో నా చేతిలో ఏదో ఫోన్ ఉంది అనుకోండి. సో ఇక్కడ ఇప్పుడు ఈ ఫోన్ కి చేతికి ఉన్న సంయోగము ఏదైతే ఉందో అది వృత్తి నియామకము. ఇలా ఉన్నప్పుడు ఏదైతే సంయోగం ఉందో అది వృత్తి నియామకం కాదు, వృత్తి అనియామకం అవుతుంది. సో ఇప్పుడు ఈ పైన కింద ఉన్నప్పుడు ఆధారాధేయ భావం చెప్పినప్పుడు ఈ ఆధారాహ నియోగిన అధేయ ప్రతియోగిన అనేది బాగా స్ఫుటంగా అర్థమవుతుంది. మిగతా స్థలాల్లో కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఏది అనుయోగి ఏది ప్రతియోగి అంటే మీరు ఎట్నుంచి చెప్పదలుచుకుంటున్నారో, ఎక్కడి నుంచి మొదలు పెడతారో అది ప్రతియోగి, ఎక్కడితో చివరికి అవుతుందో అది అనుయోగి లాగా ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా అనుయోగి ప్రతియోగి భాగం ఉంటుంది కానీ ఆధారాధేయ భావం ఉండదు. ఇది ఈ పాయింట్ కి వస్తుంది. మామూలుగా మ్యాథ్స్ చదువుకున్నప్పుడు మనకి ఫంక్షన్ మ్యాపింగ్ ఉంటాయి, డొమైన్ కోడొమైన్ అని ఉంటాయి. ఇలాగే రాసుకుంటాం మనం, ఆరోస్ రాస్తాం, దేని నుంచి దేనికి రిలేషన్ మ్యాప్ చేస్తున్నాం. ఇది నోటేషన్ కూడా ఇలాగే ఉంటుంది, డైరెక్టెడ్ ఆరోస్ ఉంటాయి. ఓకే.
బై డైరెక్షనల్ వేరే ఉంటాయి, కొన్నిసార్లు డైరెక్షన్తో సంబంధం లేదన్నట్టు కూడా ఉంటాయి. ఓకే. కానీ ఈ రిలేషన్షిప్స్ అన్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అట్లా ఇంకొక రోజు పుస్తకం పక్కన యాక్చువల్లీ పెట్టుకొని ఎస్ మ్యాపింగ్ అని చెప్పని వీళ్ళు చేస్తున్నారు అన్నయ్య వాళ్ళు, శాస్త్ర మ్యాప్ అని చెప్పని వాళ్ళు. అదే సేమ్ అంటే అంటే ఇప్పుడు ఒక గ్రంథాన్ని ఎస్ మ్యాప్స్ లో ఎలా చూపించాలి, సో వాళ్ళ సపరేట్ అదొక స్పెషాలిటీ ఏదో ఉంది, అది ఇంకా స్పెషలైజేషన్, ఇంకా దాని మీద ఇంకా పని జరుగుతుంది. ఇప్పుడు తర్క సంగ్రహం తీసుకున్నాం అనుకోండి, తర్క సంగ్రహం తీసుకున్న ప్రతి పదానికిను గ్రంథంలో ఉన్న ఎన్నిటితో ఎట్లాంటి సంబంధం ఉన్నది. అంటే ఇప్పుడు అలా ఒక మైండ్ మ్యాప్ లాగా ఒక పుస్తకం మొత్తం కూడా ఒక మైండ్ మ్యాప్ లాగా. అలా కాకుండా ఈ స్పెసిఫిక్ నోటేషన్ గురించి ఏంటంటే, మ్యాథమెటిక్స్ లో మేము చదువుకున్న దాంట్లో ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ అని ఉంటాయి. అది మామూలుగా ఊరికే ఫంక్షన్ అంటే ఏంటి, అసలు రిలేషన్ అంటే ఏంటి అంటే ఒకటికి ఇంకొకటి సంబంధితంగా ఉంటాయి అని చెప్పడం అంతే. దాన్ని అక్కడి నుంచి మొదలయ్యి చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు వెళ్తుంది. ఇంకా కేటగిరీ థియరీ అటు పక్కకు వెళ్తే బాగా కాంప్లెక్స్ గా అయిపోతుంది అది. కానీ మీరు ఈ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ కాబట్టి ఒకసారి అవి మన క్లాస్లో మన సెషన్స్లోనే ఒక దాంట్లో నేను మీకు చెప్తాను, ఆ నోటేషన్ చూపించి ఇటు పక్క ఉండే కాన్సెప్ట్స్ ఏంటి, అసలు ఏం నేర్పిస్తున్నారు వీళ్ళు అనేది. ఇవన్నీ టర్మినాలజీ వేరే కానీ కాన్సెప్చువల్లీ సిమిలర్ గా ఉన్నాయి. సో అందుకు కొంచెం ఒకసారి ఫ్రేమ్వర్క్ విజువల్ గా చూసి ఈ డైరెక్షనల్ గా చూసి టర్మినాలజీ సెట్ అయ్యే కొద్దీ నాకు దానికి దీనికి కరెస్పాండెన్స్ కనిపిస్తుంది. ఇంకొక రోజు అది తీసుకుందాము స్టెబిలైజ్. కానీ సో బేసిక్ గా ఏది ఆధేయం ఉందో అది అనుయోగి, ప్రతియోగి, ఏది ఆధారంగా ఉందో అది అనుయోగి. అది ఈ స్లైడ్ ఇది ఒక్క నిమిషం, ఇది చిన్న మార్పు చేస్తాను. అంతే, ఇంకేం లేదు. ప్రతియోగి దీన్ని డైరెక్షనల్ ఆరోగా మార్చేద్దాం ఈ సంబంధాన్ని. సో ప్రతియోగి అనుయోగి మీద ఆధారపడి ఉంది కదా, సో దీనికి ఇది పెట్టేద్దాం. కొత్తది వచ్చింది, దీన్నే డైరెక్షనల్ గా దీన్నే కదా, దాన్ని పైనుంచి కిందకి పాయింట్ చేపిద్దాం. దేని మీద ఏది డిపెండ్ అవుతుందో తెలుస్తుంది. ఉల్టా యాక్చువల్లీ ఓకే ఫైన్, జస్ట్ ఇప్పుడు ఘటం మీద ఘటం ఆధారం, రూపం ఆధేయం. ఘటం మీద రూపం ఆధారపడి ఉంది కాబట్టి రూపం ప్రతియోగి, ఘటం అనుయోగి. సమవాయ సంబంధంతో ఇప్పుడు రివర్స్ లో ఉంటుంది. ఇలాగనే అనుకున్నా కూడా రూపం రూపానికి సమవాయి కారణం ఘటం కాబట్టి కారణం అనుకోకపోయినా సమవాయ సంబంధం, సమవాయ కారణమే రూపానికి ఘటం సమవాయ కారణమే, రూపానికి అందుకనే సమవాయి కూడా ఘటమే అవుతుంది. సో రూపానికి సమవాయ కారణం ఘటం కాబట్టి సమవేతం, రూపం ఘటానికి సమవేతం అయింది, ఘటం రూపానికి సమవాయి అయింది. అంతే. ముందు చూసిన స్లైడ్ లో
ఆ సిరీస్ పేరు తర్క ప్రవేశ అనుకుంటా, అప్పుడు పెట్టుకున్న ఫోన్. తర్క ప్రవేశ దానిలో 3rd or 4th లో నేను దీన్ని సపరేట్ గా డీల్ చేశాను. అందులో ఇలాగే ఉంది కదా, అంటే ఆధారిత, నిరూపిత, అలా ఒక్కొక్క. కాకపోతే అది ఇంకొంచెం బాగా కొంచెం డీటెయిల్డ్ గా దాన్ని కేవలం దాని వరకే చేశాను. అది ఒక్క నిమిషం అది తీసి చదువుతాను. ఏ క్లాస్ లో చెప్పానో గుర్తులేదు అనమాట. నేను తర్వాత తీస్తాను. అది ఇప్పుడు మనకి అలాగే అది కంపల్షన్ కాదు కదా. ఎక్కడికి వెళ్ళిపోయింది? సో ఇది అయిపోయింది. నెక్స్ట్ పైకి వెళ్దాం. ఇది ఫుల్ స్క్రీన్ ఉంది నాకు, అప్పుడు అది కనిపించట్లేదు. ఒక్క నిమిషం. సరే, ఇందులో కారణం త్రివిధం సమవాయ సమవాయి నిమిత్త భేదాత్ యత్ సమవేతం కార్యముత్పద్యతే తత్ సమవాయి కారణం యథా తంతవః పటశ్చ స్వగత రూపాదే కార్యేణ కారణేన వా సహైకస్మిన్ అర్థే సమవేతం తత్ కారణం అసమవాయి కారణం యథా తంతు సంయోగః పటస్య తంతు రూపం పటరూపస్య తదుభయ భిన్నం కారణం నిమిత్త కారణం యథా తురీవేమాదికం పటస్య తదేతత్ త్రివిధ కారణం అబ్ధే ఇది ఫిక్స్ చేసుకోవాలి. సాధారణ కారణం తదేవ కారణం. ఏది యత్ అసాధారణ కారణము అది కారణం అవుతుంది. కానీ అది మూడిట్లో ఏ కేటగిరీ అయినా ఉండొచ్చు కదా. ఏది అన్నిటికంటే అసాధారణమో అది కారణం. ఈ కారణం అనేది యాక్చువల్లీ కాన్సెప్ట్ నేను తర్వాత కొంచెం డీటెయిల్డ్ గా అనుమానం వచ్చినప్పుడు అవి వస్తుంది. అప్పుడు కొంచెం అంటే అక్కడ ఏంటంటే కేవలం అసాధారణ కారణమే కాకుండా దానికి మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేస్తారనమాట. తత్ర ప్రత్యక్ష జ్ఞాన కారణం ప్రత్యక్షం ఇంద్రియార్థ సన్నికర్ష జ్ఞానం సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం. ఇంద్రియ అర్థ సన్నికర్ష జన్య జ్ఞానం ప్రత్యక్షం. తద్విధం నిర్వికల్పకం సవికల్పకం చేతి. యాక్చువల్లీ ఇది కూడా కొంత అయిపోయింది. నిర్వికల్పకం చెప్పేకున్నాం అప్పుడు. తత్ర నిష్ప్రకారకం జ్ఞానం నిర్వికల్పకం సప్రకారకం జ్ఞానం సవికల్పకం యథా డిత్తోయం బ్రాహ్మణోయం శ్యామోయం ఇది. ఇది అయిపోయింది. ఊరికే కన్ఫర్మేషన్ కోసం మనం ఇది పర్టికులర్ గా అని చెప్పగలిగేది సవికల్పకం, చెప్పలేనిది అంతే. ప్రత్యక్ష జ్ఞాన హేతురింద్రియార్థ సన్నికర్ష షడ్విధ. అంటే ఇప్పుడు ఇందాక ఇంద్రియార్థ సన్నికర్ష జన్యం జ్ఞానం అన్నాము ప్రత్యక్షం. సో ఇంద్రియ అర్థ సన్నికర్షం అంటే ఏంటి అంటే సంబంధము. సో ఇంద్రియార్థాలకి ఉండేటటువంటి సంబంధాలు ఎన్ని రకాలు అని అంటే గనక వాటిని 6 రకాలుగా విభజించారు. సంయోగ, సంయుక్త సమవాయ, సంయుక్త సమవేత సమవాయ, సమవేత సమవాయ, విశేషణ విశేష్య భావశ్చేతి. భావ విశేషణ విశేష్య భావ చేతి. సరే, ఒక్కొక్కటి చూసుకున్నాం. మామూలు సంయోగ అంటే ఊరికే అంటే ఇప్పుడు మీరు సంయోగం
కళ్ళతో అయితే గనక చక్షుకి ఘటానికి ఇది ద్రవ్యమే. అది ఇక్కడ ఇంకోటి ఏంటి, ద్రవ్యయోరేవ సంయోగ అనేది ఒకటి ఉంది నియమం. ద్రవ్యాలకే సంయోగ సంబంధం ఉంటుంది, గుణానికి సంయోగ సంబంధం ఉండదు. సో ఇప్పుడు ద్రవ్యం ఏంటి, ఇంద్రియం అనేది ద్రవ్యం, కళ్ళు అవనివ్వండి, ముక్కు అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంద్రియం అనేది ద్రవ్యం. ఆ ఇంద్రియానికి అర్థంతో విషయంతో సంయోగ సంబంధం అనేది ఏర్పడినప్పుడు ద్రవ్య ప్రత్యక్షం కలుగుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, చక్షురింద్రియము వచ్చేసరికి చక్షురింద్రియము తన ఉన్న చోట నుంచి కదలకుండానే, అంటే వస్తుగతి ఏంటంటే విషయము వచ్చి ఇంద్రియంతో ఇక్కడ తగలాల్సిన అవసరం లేకుండానే ఇది ప్రాప్య ప్రకాశకారి అంటారు చక్షురింద్రియాన్ని. ఇది దూరంగా ఉన్నా కూడా ఇది వెళ్ళి దాంతో సంబద్ధమై దాన్ని తెలియపరుస్తుంది అని. మిగతా వాటికి ఇప్పుడు త్వగింద్రియం కానీ అవి ఏవైతే ఉన్నాయో అవి వచ్చి విషయం వచ్చి ఇక్కడ తగిలితే కానీ అవి అక్కడ ద్రవ్యం తెలియదు. తర్వాత దీనిలో కూడా ద్రవ్యగ్రాహకేంద్రియాలు కానటువంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు రసనేంద్రియము, ఘ్రాణేంద్రియము తీసుకుంటే ఇవి ద్రవ్యాన్ని గ్రహించలేవు, ఎప్పుడు కూడా గుణాన్నే ఆపై వాటినే గ్రహించగలవు. అంటే ద్రవ్య అంటే గంధాన్నే తెలుసుకోగలదు కానీ గంధం కలిగినటువంటి ద్రవ్యాన్ని ముక్కు తెలుసుకోలేదు. ఇది ఇట్లా కూడా కొంత క్లాసిఫికేషన్ తర్వాత చేస్తారు. చక్షుస్త్వం మనాంసి త్రీణ్యేవ ద్రవ్యాన్ని ద్రవ్యగ్రాహకాణి అని అంటారు. చక్షు, త్వం, మనస్సు ఈ మూడు ద్రవ్యగ్రాహకాలు. అంటే చక్షురింద్రియము ఒకటి, ద్రవ్యగ్రాహకం అనేది ప్రసిద్ధం. అలా ఎలా అవుతుంది? ఇప్పుడు చక్షుతో కూడా రూపం మాత్రమే తెలుస్తుంది. కాదు, అంటే రూపంతో పాటు ఘటం కూడా తెలుస్తుందిగా. అంటే నేను అంటుంది ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఆ ధ్వని శబ్దం ఆ తేడాకే వస్తున్నాం మనం మళ్ళీ. కానీ ఇప్పుడు బేసిక్ పాయింట్ నాకు కైండ్ ఆఫ్ అర్థమైంది. కానీ ఇప్పుడు ఆ ధ్వని దాంట్లో అనుకున్నాం కదా, వర్ణాత్మకం ధ్వన్యాత్మకం అని. అలాగే ఏది చూసినా ఊరికే రూపం అంతే. అది ద్రవ్యంగా మనం ఘటంగా తెలుసుకోవాలి అంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఆ కాంటెక్స్ట్ ఉండాలి. లేకపోతే ఘటం కూడా వేరే ఇంకొక రాయ పాషాణం ఏదో ఒకటి అనుకుని అలా వదిలేదు. ఏదైనా అవనివ్వండి, అది మీరు ఘటంగా తెలియకపోవచ్చు. అంటే మీరు ఎక్కడ స్పెసిఫిక్స్ చెప్పట్లా, స్పెసిఫిక్ గా మీకు తెలియకపోవచ్చు. కానీ మీకు చక్షురింద్రియానికి ఉండే సామర్థ్యం ఏమిటి అని అంటే అది ఒక వస్తువు అని కూడా మీరు తెలుసుకోగలరు. మీరు ఘటం అదే అంటున్నాను. కానీ ఘ్రాణేంద్రియంతో ఒక వస్తువుని తెలుసుకోలేరు అని అంటారు. ఇప్పుడు మీరు ఒక వాసన చూసి ఇది పలానా పువ్వు అని చెప్పగలం కదా మనం. ఎలా చెప్పాలి? ఇప్పుడు ఒక వాసన, కేవలం వాసనని బట్టి ఇంట్లో ఏం వండబడుతుందో మీరు చెప్పగలరు, ఒక ఐడియా వస్తుంది మీకు. అది అనుమానము. ఇది కూడా అంతే. మొన్నటి డిస్కషనే, మళ్ళీ నిన్నటి డిస్కషనే. బేసిక్ గా ఏదైనా మనకి తెలిసిందంటే అనుమానమే, మిగతాదంతా రా డేటా అంతే. ఇప్పుడు మనం చూసాము లిపి అనుకోండి, మళ్ళీ చైనీస్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి. కాంజీలో ఏదో రాసింది, అది అసలు లిపి అని కూడా గ్రహించలేము కొన్నిసార్లు మనం. లేకపోతే అరబీ వాళ్ళు కొన్ని ఫాంట్స్ లో చూస్తే అది అసలు లిపి అని కూడా గ్రహించలేము. కానీ కొద్దో గొప్ప కాంజీ తెలిసిన వాడు, కొద్దో గొప్ప అరబీ తెలిసిన వాళ్ళకి ఆ లిపి చూస్తే ఇదేదో కొంచెం తేడాగా ఉంది కానీ దానిలాగా ఉంది అని అనుకుని అటు నుంచి ఇంకొక మెట్టు వెళ్ళి దాని నుంచి అర్థం గ్రహించగలరు. అది తెలియని వాళ్ళకి అదంతా ఊరికే అలా ఉంది అంతే. ఊరికే కానీ స్ట్రక్చర్ తెలుస్తుంది. ఓహో, కొంతమందికి ఆ స్ట్రక్చర్ కూడా తెలియదు. ఇది లిపి అయి ఉండొచ్చేమో అనే అనుమానం వచ్చేంత వరకు కొంతమంది వెళ్ళగలరు, కొంతమందికి అది ఉండదు. కానీ ఆ కాంటెక్స్ట్ ఏర్పడే వరకు అనుమానం ద్వారా ఇక్కడి నుంచి ఇలా ఒక్కొక్క మెట్టు వెళ్తూనే మనం దాన్ని తెలుసుకోగలం. అంటే ఇప్పుడు ఇలా తీసుకోండి, పోనీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కళ్ళు మూసుకొని లేకపోతే ఓ పక్కన మట్టి ఉంది, ఇంకో పక్కన కుండలు ఉన్నాయి. వాడు ముక్కుతోనో ముట్టుకోకుండా
ముట్టుకోకుండా, అంటే వాడు త్వగింద్రియాన్ని వాడట్లేదు, చక్షురింద్రియాన్ని వాడకుండా కేవలము రసనేంద్రియం చేతనో, జిహ్వ చేతనో, లేకపోతే ముక్కు చేతనో ఇది ఘటము, ఇక్కడ ఘటం ఉంది, ఇక్కడ మట్టి ఉంది అని చెప్పగలరా? చెప్పలేకపోవచ్చు. ఘటం ఉంది. కళ్ళు ఉంటే రెండు మట్టిలైనా రెండు చోట్ల రూపం ఒకటే, రూపం ఒకటైనా వాడు డిఫరెన్షియేట్ చేయగలడు, ఇది మట్టి ఇది కుండ అని చెప్పి. ఇది ద్రాహకత్వం అంటే ముట్టుకొని కూడా చెప్పచ్చు, కళ్ళు మూసుకొని ముట్టుకొని మట్టి ఇది ఘటం అని చెప్పచ్చు. కానీ ముక్కుతో కేవలం నాలుకతో చెప్పలేరు. ఎందుకు? టేస్ట్ ఒకే రకంగా ఉంటుంది, గంధం ఒకే రకంగా ఉంటుంది. అదే అనుభూతున్నాను. ఘటం కాలిన మట్టి, అది అది తిప్పి కాల్చిన నేను మట్టిని కాలుస్తాను అంటే నేను ఏంటంటే ఏంటంటే ఘటానికి ఏదైతే టేస్ట్ ఉన్నదో నేను ఆ టేస్ట్ ని మట్టికి కూడా తీసుకొని రాగలుగుతా. అవును. తీసుకొని వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని నువ్వు ఇది మట్టా ఘటమా చెప్పంటే వాడు చెప్పలేడు. సో ఇది ద్రవ్యగ్రాహకత్వం అంటే. అవును, నాకు వీళ్ళ పాయింట్ అర్థమైంది, నేను దాంతో ఏకీభవించట్లేదు అంతే. ఎందుకంటే అన్ని సెన్సెస్ కి మనకి ఇంద్రియాల నుంచి వచ్చేది రా డేటా మాత్రమే. అది దాని నుంచి ఏం గ్రహించినా వీళ్ళ థియరీ ప్రకారమే, నా ఒపీనియన్ కాదు. వీళ్ళు అంటున్న దీంట్లోనే ఆ 3 కనెక్షన్స్ ఉన్నాయి కదా అందులో. ఇప్పుడు విషయ ఇంద్రియ, ఇంద్రియ మనసు, ఆత్మ మూడిట్లో విషయ ఇంద్రియ నుంచి వరకు వచ్చేది కేవలం రా డేటా మాత్రమే. అక్కడ ఏం జ్ఞానం పుట్టలేదు ఇంకా. కానీ అక్కడి నుంచి మనసుకు వెళ్ళినప్పుడు కూడా జ్ఞానం పుట్టలేదు. మనసు నుంచి ఆత్మ కనెక్షన్ లోనే జ్ఞానం పుట్టింది. ఒకటి ద్రవ్యమా కాదా అని తెలుసుకోవడానికి కూడా ఒట్టి ఇంద్రియానికి అబిలిటీ లేదు అసలు. అది ఒట్టి సెన్సర్ అంతే, రా డేటా ఇస్తోంది. సెన్సర్ అయినప్పటికీ దానికి కూడా కొన్ని యోగ్యతలు ఉంటాయి, అంటే దానికి కూడా కొన్ని అంటే ఏమంటారు లిమిటేషన్స్ ఉంటాయి కదా. అవును. ఇప్పుడు ఏ సెన్సర్ అయితే కేవలం కలర్ ని తెలుసుకోగలదో అది గంధాన్ని డిటెక్ట్ చేయలేకపోవచ్చు కదా. చేయలేదు. అవును. కానీ ఇప్పుడు రూపం ఒక గుణం మాత్రమే. ఇప్పుడు అది ఘటం అని తెలియడానికి మనకి తెలిసిన ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా ఎలా చెప్పాలి? కరెక్టే. అంటే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నేను అక్కడ ఘటం అని చెప్పాలంటే ఫస్ట్ నాకు ఘటం అంటే ఏంటో ముందర తెలిస్తే గానీ నేను అది ఘటం అని చెప్పలేను. ప్రీరిక్విజిట్ నాలెడ్జ్ నాకు కావాలి. కానీ నేను ఇక్కడ ఏమంటున్నానంటే మీకు తెలియదు, మీకు మట్టి అంటే తెలియదు, ఘటం అంటే తెలియదండి. కానీ మీరు మట్టిని ఘటాన్ని పక్క పక్కనే పెడితే వాడికి తెలియని వాడు కూడా ఇది వేరు ఇది వేరు అని చెప్పగలడు. అదే అంటున్నాను నేను. చెప్పలేకపోతే వాడు దాన్ని అభివ్యక్తి చేయలేకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ పేర్లు పెట్టడమేగా. అవును, అదే తీసుకొని ఇతర ఇంద్రియాలకు కూడా వర్తింపజేయచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణని తీసుకుంటే, ఎగ్జాంపుల్ ని తీసుకుంటే, సేమ్ వాడికి మట్టి అంటే తెలియదు, ఘటం అంటే తెలియదు. కళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉంటే వాడు ఇది సంథింగ్, ఇది ఎక్స్ ఇది వై అని చెప్తాడు, పోనీ వాడి తెలిసిన పరిభాషలో. కానీ ఆ కళ్ళను ఉపయోగించకుండా, స్పర్శ త్వగింద్రియాన్ని ఉపయోగించకుండా వాడు ఎక్స్ వై అని డిఫరెన్షియేట్ చేయలేడు. కాదు, చేయగలిగినవి వేరే ఉంటాయి. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఉండకపోవచ్చు. ఇప్పుడు అంటే ఏంటంటే ఎందుకు ద్రవ్యగ్రాహకత్వం మూడింటికే అంటే, ఇప్పుడు ఈ ఒక సిద్ధాంతం ఉందండి, ఒక సిద్ధాంతం ఉంది. ఆ కంక్లూజన్ కి వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే కొన్ని విశేషమైనటువంటి ఉదాహరణలు తీసుకుని, జనరల్ ఉదాహరణలు కాదు, కొన్ని విశేష స్థితిలో ఎట్లా ఉంది అని పరిశీలించి, సో ఓకే దీని స్వభావం ఇది అని చెప్పని నిర్ణయించారు. అది సరే, ఇది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అవుతుంది. దీన్ని కూడా క్యూలో చేర్చి ఇంకొక రోజు తీసుకుందాం. కానీ ప్రత్యక్ష జ్ఞాన హేతురింద్రియ అర్థ సన్నికర్ష షడ్విధ సంయోగ, ఇంకా వెళ్తూ ఉందాం. సంయోగ సంయుక్త సమవాయ. సంయుక్త సమవాయ అంటే మళ్ళీ నాకు అర్థం కాదు, ఒక్క నిమిషం. సంయుక్త సమవాయ, సంయుక్తే సమవాయ. సంయుక్తం అంటేనే సంయోగం
ఉన్నది. సంయోగ సంబంధం కలిగినది సంయుక్తము. సో ఇప్పుడు ఒకటి సంయోగ అంటే మనం వస్తున్నాం మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాను. బెటర్ ఇదే బెస్ట్ విజువల్. అది వస్తున్నాను, తయారు చేసేస్తాను. దీనికి కూడా స్లైడ్ పెట్టేస్తే అయిపోతుంది. 1 సెకండ్ షేర్ చేస్తాను. సో ఇది ఇంద్రియం. నేను ఇక్కడ సామాన్యంగా రాసిస్తున్నాను, అంటే నేను చాలా జనరల్ టర్మ్స్ ఇస్తున్నాను. ద్రవ్యము, ఇది గుణము, జాతి అంటే సామాన్యం అంటాం కదా మనం మామూలుగా, ద్రవ్య గుణ కర్మ సామాన్య అని చెప్పనేది. సో మీరు ఇక్కడ ద్రవ్యం అనే స్థానంలో ఘటముని, గుణం అనే స్థానంలో ఘటంలో ఉండే రూపము, రూపంలో ఉండే రూపత్వం అనే జాతి. సో ఇప్పుడు ద్రవ్యంలో గుణము సమవాయ సంబంధంతో ఉంటుంది, గుణంలో జాతి సమవాయ సంబంధంతో ఉంటుంది. ఓకే, సో ఇలా పైకి వెళ్తుంటే సత్తా ఉంటుంది కదా పైన. పై అదే సత్తా ఆర్ జాతి సామాన్యం, ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇదేమైంది, ఇది ఇంద్రియం వచ్చింది, ఇంద్రియం. సో ఇప్పుడు ఇక్కడ ఘటం తీసుకుంటే ఇది ఇంద్రియం ఏమిటి, ఇంద్రియం ఇస్ నథింగ్ బట్ ద్రవ్యం. ఇది ద్రవ్యం, ఘటం కూడా ద్రవ్యం. కాబట్టి ద్రవ్యాలకు రెండు ఉండేటువంటి సంబంధం ఏంటి, సంయోగము. సో ఫస్ట్ సంబంధం వచ్చేసింది సంయోగ. ఇప్పుడు సంయుక్తము అంటే ఏంటి, ఇప్పుడు సమవేతము లాగా సంయుక్తము అని అన్నాం. సంయుక్తము అంటే సంయోగ సంబంధము కలిగినది సంయుక్తం అవుతుంది. అంటే వస్తుగత్యా సంయుక్తం ఇంద్రియము అవుతుంది, ద్రవ్యము అవుతుంది. ఇక్కడ మనం ద్రవ్యాన్ని తీసుకుంటాం. ఇక్కడ మొదలు పెట్టుకుంటున్నాం చక్షు సంయుక్త అని చెప్తాం. ఇంద్రియ సంయుక్తం ఏమవుతుంది, ఇంద్రియ సంయుక్తం ద్రవ్యం అవుతుంది. ఇంద్రియ సంయుక్త సమవేతము, సంయుక్తము ద్రవ్యమైంది, దాంతో సమవాయ సమవేతం ఏమవుతుంది, లేకపోతే సంయుక్త సమవాయం తీసుకోండి. సంయుక్త సమవాయము రెండో సన్నికర్ష. సో సంయుక్తము ద్రవ్యమైంది, ద్రవ్య సమవాయం ఎక్కడ ఉంది, గుణంలో ఉంది. సంయుక్త సమవేతం ఏమైంది, సంయుక్తము ద్రవ్యము, సంయుక్త సమవేతము గుణము, గుణ సమవాయ, సంయుక్త సమవేత సమవాయ, అది మూడో సన్నికర్ష. అదేంటి, అది ఎక్కడుంది, జాతిలో ఉంది. ఇది ఫస్ట్ 3 సన్నికర్షలు. ఓకే, దీంట్లో డిస్కనెక్ట్ అయిన ఒక్క నిమిషం, ఇవన్నీ ఒక్క నిమిషం తీసేనా, లేకపోతే ఇది కాదు అది అలాగే ఉంచండి ఒక్క నిమిషం. ఊరికే ఇది ఫుల్ స్క్రీన్ లో ఉంది కదా, అది వేరేవన్నీ జరిపితే కానీ ఇది కనిపించలేదు, అందుకు ఈ లోపల ఇంకోటి కూడా చేద్దాం. దీని ప్లేస్ 5, 6 ఎక్కడికో వెళ్ళిపోయింది సీక్వెన్స్ లో, పక్కనే పెట్టుకుంటే వీలుగా ఉంటుందని, ఇంకేం లేదు. సరే, సంయోగ, సంయుక్త సమవాయ, సంయుక్త సమవేత సమవాయ. ఇప్పుడు ఒట్టి సమవాయ, ఇంద్రియంతోనే సమవాయ సంబంధం ఉన్నదన్నా ఏమండి. నాలుగోది చూస్తున్నాను, ఇప్పుడు 3 అర్థం. రెండోది, మూడోది, నాలుగోది సమవాయం.
అక్కడ ఇది దేనికి వరకు అంటే దిస్ ఇస్ లిమిటెడ్ టు శబ్ద ప్రత్యక్షానికి వరకే. సో 4వ సన్నికర్ష ఏంటి? సమవాయము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి శ్రోత్రేంద్రియం అయింది. శ్రోత్రేంద్రియం అంటే ఏంటి? కర్ణ షష్కుల్య అవచ్ఛిన్న ఆకాశ అని నిన్న చెప్పాం. అంటే ఆకాశం అంటే ఇది ద్రవ్యమైంది. శ్రోత్రేంద్రియం ద్రవ్యమైంది. శబ్దం ఏంది? ఇప్పుడు గుణమైంది. కాబట్టి ద్రవ్యానికి గుణానికి ఉండేది సమవాయం. కాబట్టి శబ్ద ప్రత్యక్షాన్ని గురించి సమవాయం అనే సన్నికర్ష కారణమవుతుంది. అలాగే శబ్దంలో శబ్దత్వం ఉంది. అంటే శబ్దత్వం అంటే అకారత్వము, నకారత్వం ఏవైనా అంటే శబ్దంలో ఉండే ధర్మాలు అవి శబ్దంలో ఏ ఉంటాయి అంటే సమవాయ సంబంధంతో ఉంటాయి. కాబట్టి సమవేత సమవాయ అంటే శబ్ద సమవేతము అంటే అప్పుడు మీరు ఇలా పెట్టుకోవచ్చు. మేబీ అప్పుడు ఇంకొంచెం మీకు ఏమైనా ఇందాకట్లాగా బానే ఉంది. బేసిక్ గా శ్రోత్రేంద్రియంకి శబ్దం గుణం, శ్రోత్రేంద్రియం ద్రవ్యం. సో ద్రవ్యంకి గుణంకి సమవాయమే ఉంటుంది, సంయోగం ఉండదు. సమవాయం అని ఎందుకు అంటున్నాము అని అంటే ఇందాక మనం అనుకున్నాం సమవేతం అంటే ఏంటి? సమవాయ సంబంధానికి ప్రతియోగి. అంటే ఇప్పుడు ఆకాశాన్ని ఆధారం చేసుకొని శబ్దం ఉంది కాబట్టి ఆధారాహ అనుయోగిన ఆధేయాహ ప్రతియోగిన. దానివల్ల సమవేతము శబ్దం అవుతుంది, సమవేత సమవాయము శబ్దత్వంలో ఉంది. అవును. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? ప్రత్యక్ష జ్ఞానం, ఈ శబ్దం ప్రత్యక్ష జ్ఞానమే, శబ్దత్వం కూడా ప్రత్యక్ష జ్ఞానమే. అంటే దీన్ని శ్రావణ ప్రత్యక్షం అంటారు. శ్రావణ ప్రత్యక్షం వేరు, శాబ్దబోధ వేరు, రెండిటికి తేడా ఉంది. శ్రావణ ప్రత్యక్షం అంటే ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు మీరు జాపనీస్ లో మాట్లాడినా సరే మీకు వినిపిస్తుంది, అది శ్రావణ ప్రత్యక్షము. తెలుగులో మాట్లాడితే మీకు అర్థం అవుతుంది, ఆ అర్థం అయ్యినది ఏదైతే ఉందో అది శాబ్దబోధ. అంటే శాబ్దబోధకి ప్రాసెస్ లో శ్రావణ ప్రత్యక్షము ఒకానొక ప్రీరిక్విజిట్. కానీ శ్రావణ ప్రత్యక్షం కంటే శాబ్దబోధ ఎలా వేరు అంటే ఇలాగా అర్థం అవ్వటం, అర్థం కాకపోవటం. అంటే మేకింగ్ సెన్స్ అండ్ నాట్ మేకింగ్ సెన్స్, రెండిట్లో తేడా ఉంటుంది. కానీ అన్ని వినిపిస్తాయి. ఈ వినిపించడం వరకు లిమిటెడ్ అయినది ఏదైతే ఉందో అది శ్రావణ ప్రత్యక్షం అవుతుంది, అర్థం అయ్యేది శాబ్దబోధ అవుతుంది. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో సంయోగ, సంయుక్త సమవాయ, సంయుక్త సమవేత సమవాయ. సమవాయ ఈ మొదటి మూడు చక్షురింద్రియానికి, త్వగేంద్రియంకి సరిపోతాయి. చక్షురింద్రియం, త్వగేంద్రియం, ఘ్రాణేంద్రియం, రసనేంద్రియం అన్నిటికీ. అవును, ద్రవ్యంతో అన్నిటికీ. అంటే శ్రోత్రేంద్రియాన్ని వదిలేసి మిగతా నాలుగిటికి సరిపోతాయి. మిగతా నాలుగిటికి కూడా సరిపోతాయి. మనస్సు కూడా సరిపోతుంది. అదే అడగబోతున్నాను, మనస్సు కూడా అన్నారు, అది ఎలాగా అని. ఏం లేదు, ఇంద్రియం మనస్సు, ఇక్కడ ద్రవ్యం ఆత్మ. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇక్కడ. ఆత్మ మన సంయోగం అనుకున్నాం కదా జ్ఞానం కలగాలంటే. సో ఇప్పుడు ఆత్మ మనస్సు ఇంద్రియమైంది, ఆత్మ ద్రవ్యమైంది, కాబట్టి సంయోగం. అవును. ఒక్క నిమిషం, లిస్ట్ తర్వాత చూస్తాను. కానీ దాంట్లో ఆ నవాంశిలో, ఆ 9లో మనాంసి నవ ఐవ ఉన్నదా, నవైవ అన్న దాంట్లో ఆత్మ కూడా ఉంది.
కదా. పృథివ్యప్ తేజో వాయువ్ ఆకాశ కాల దిగాత్మ మనాంసి నవైవ. సో ఆత్మ మనాంసి నవైవ అని ఉంది కదా. అప్పుడు ఆత్మ పృథివీ అప్ తేజో వాయు ఆకాశాలు ఇవి ఈ 9 ద్రవ్యాలు అంటున్నాం కదా మనం. సో మనసు కూడా వేరే ద్రవ్యంగానే పరిగణిస్తున్నాం. ఆత్మ కూడా ద్రవ్యమే. కాబట్టి ఆ రెండిటి ఇప్పుడు ఇంద్రియాలు ద్రవ్యం అని ఎలా అంటున్నామో వాటికి మిగతా 5తో సంయోగం ఎలా ఏర్పరుస్తున్నామో, సంయోగం అండ్ డిరైవ్డ్ ఈ 2, అలాగే మనసు డైరెక్ట్ గా వేరే వాటితో అవ్వలేదు, కానీ మనసుకి ఆత్మకి అవ్వగలదు, ఎందుకంటే 2 ద్రవ్యాలు కాబట్టి వాటికి సంయుక్త సమవాయ, సంయుక్త సమవేత సమవాయ ఉండాలి. సరే, ఇది నేను ఒకసారి మళ్ళీ చూసుకొని నెక్స్ట్ టైం కలిసినప్పుడు మళ్ళీ అడుగుతాను. నాకు డెఫినేషన్ ప్రకారం నాకు అది అర్థం అవుతుంది, ఎందుకు అది వ్యాలిడ్ అవుతుందో, కానీ అసలు దాని అర్థం ఏంటో అది ఇంకా క్లియర్ గా లేదు. నేను ఒకసారి చదువుకుంటాను, మళ్ళీ చూస్తాను ఇది, అప్పుడు మేబీ ఇట్ విల్ ఫీల్ బెటర్. సరే, ఒట్టి సమవాయ అనేది శబ్దానికి మాత్రమే సరిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు గుణంతో పెట్టుకున్నాం మనం డైరెక్ట్ గా, ఇంద్రియానికి గుణంకి చూస్తున్నాం. సమవేత సమవాయ అనేది గుణాంతో సమవాయ సంబంధం ఉన్న దాన్ని లింక్ పెడుతున్నాం కాబట్టి అది. సో ఈ 5 అయిపోయాయి. ఇప్పుడు ఈ విశేషణ విశేష్య భావం అనేది అభావ ప్రత్యక్షంలో కారణమవుతుంది. అంటే భూతంలో ఘటన లేదు అని అంటున్నాం, ఘటన లేదు అన్నప్పుడు కూడా కళ్ళతో చూసే చెప్తున్నాం, లేకపోతే ఏదైనా ఆయా ఇంద్రియాలతో ఆయా విషయాలను అలా చెప్తున్నాం. అక్కడ కూడా అభావంతో ఒక సంబంధం ఉండాలి. సో అక్కడ ఏం చేస్తారంటే యాక్చువల్లీ అభావంతో ఉండే సంబంధాలు మళ్ళీ 5 రకాలుగా యాక్చువల్లీ చెప్పచ్చు, క్లాసిఫై చేయొచ్చు. కానీ వీటిని కూడా ఒక గ్రూప్ చేసి విశేషణ భావ అని అన్నారు. అది ఎట్లాగా అంటే, జస్ట్ సెక్, ఇక్కడ ఈ స్థలంలో ఒక్క నిమిషం డూప్లికేట్ స్లైడ్ చేస్తా. సో ఈ స్థలంలో ఇప్పుడు ఏం చేస్తాము అంటే దీన్ని ఇంకొంచెం మాడిఫై చేద్దాం. అంటే సపరేట్ గా తీసుకుందాం. ఇక్కడ ఇది జస్ట్ ఒక ఉదాహరణ. ఇప్పుడు మీకు భూతలంలో ఇక్కడ స్పెసిఫిక్స్ రాసుకుందాం. ఓకే, ఇది చక్షురింద్రియం అని అనుకుందాం. ఇంద్రియం అనే చోట చక్షురింద్రియం ఉంది. సో ఎక్కడుంది ఘటాభావము అంటే భూతలం, అంటే భూతలే ఘటో నాస్తి అని అంటున్నారు. ఇది మీకు తెలిసింది అంటే చక్షురింద్రియంతో మీకు తెలిసింది. సో ఇది మీకు ఇక్కడ మీకు తెలిసినది పూర్వం ఏంటంటే భూతల ప్రత్యక్షాన్ని గురించి ఇంద్రియ సంయోగం అనేది సరిపోతుంది. సంయోగం అనే సన్నికర్షతో భూతలం అనేంత వరకు మీకు ప్రత్యక్షం కలిగిపోతుంది. భూతలంలో ఉన్న ఘట అభావం ఏదైతే ఉందో దాని ప్రత్యక్షానికి ఏం కావాలి అంటే సంయుక్త విశేషణత అని అంటారు. ఇప్పుడు ఈ స్థలంలో ఏమొస్తుంది, ఈ యారో మార్క్ కి అర్థం ఏమిటి అని అంటే ఈ యారో మార్క్ అర్థం ఏమిటి అని అంటే దీన్ని విశేషణత అని అంటారు. ఈ యారో మార్క్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు భూతలంలో కదా విశేషణం అవుతుంది ఘటము. ఎక్కడుంది ఘటము? భూతలంలో ఉంది. ఎక్కడ లేదు ఘటం కూడా భూతలంలో లేదు. ఆ భూతలంలో ఘటం లేదు,
సారీ క్షమిద్దాం, అదే ఎక్కడ లేదు అనేది ఇక్కడ మనం తీసుకోవాల్సింది. ఎక్కడ లేదు, భూతలంలో లేదంటున్నాం. కాబట్టి ఏ సంబంధం, ఇప్పుడు అభావానికి అభావము ఏ సంబంధంతో ఉంటుంది అంటే స్వరూప సంబంధంతో ఉంటుంది. స్వరూపం సంబంధం, సమవాయం ఎలాగో సంయోగం ఎలాగో స్వరూపం అనేది కూడా ఒకనొక సంబంధం. ఘట అభావము అంటే అభావము నార్మల్ గా స్వరూప సంబంధంతో ఉంటుంది ఎక్కడైనా. దాన్నే స్వరూప సంబంధాన్నే మధ్య మధ్యలో విశేషణత, స్వరూప విశేషణత, దైసిక విశేషణత అనే పేర్లతో కూడా చెప్తారు మామూలుగా. విశేషణత, విశేషణత. ఓకే, సో స్వరూప సంబంధానికే ఇవన్నీ కూడా పేర్లు ఒకటి వచ్చేసింది, ఎట్లా ఇది వస్తుంది. నైసిక విశేషణత, విశేషణత అనే పేర్లతో కూడా దీన్నే చెప్తారనమాట, స్వరూప సంబంధాన్ని చెప్తారు. సో ఇప్పుడు ఈ సంబంధాన్ని ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఈ స్వరూప సంబంధము, ఈ స్వరూప సంబంధాన్నే విశేషణత అని కూడా అంటారు. ఇక్కడ మీకు రెండు రకాలుగా, ఇప్పుడు విశేషణత అంటే ఏమైంది, ఇప్పుడు ఇది విశేషణ విశేష భావం అంటాం కదా మామూలుగా, అంటే నౌన్ కి అడ్జెక్టివ్ కి డిఫైన్ చేసేదాన్ని విశేషణము అని అంటాం కదా, అట్లా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు భూతలం అనేది విశేషము, ఘటాభావం అనేది విశేషణము. కాబట్టి ఘటాభావము భూతలంలో విశేషణత అనే సంబంధంతో ఉంది అని చెప్పచ్చు మనం. కాబట్టి ఇప్పుడు భూతలంలో ఘటాభావం ఉన్నది, లేకపోతే ఘటాభావవత్ భూతలం అని కానీ మీకు చక్షురింద్రియంతో మీకు తెలియాలి అని అంటే గనక అక్కడ కావాల్సినటువంటి సంబంధం ఏమిటి అని అంటే సంయుక్త విశేషణత అనే సంబంధం కావాలి. ఇప్పుడు రూపంలో ఎక్కడికో వెళ్దాం. ఇప్పుడు రూపం అంటే ఘటనలో ఉండే రూపానికి వెళ్దాం. రూపంలో ఏం లేదు అని అంటే రూపంలో గుణం లేదు, రూపంలో రూపం ఉండదు, అదే గుణం, అదే గుణం కదా. సో దానిలో ఏముంటుంది, ఇంకోటి తీసుకుందాం. రూపంలో ఏంటది రూపత్వం అనే జాతే ఉంటుంది కానీ వేరే ఇంకో జాతి రసత్వం అనేది లేదు. పోనీ రూపే రసత్వం నాస్తి అనుకున్నప్పుడు ఏం చేస్తాం, దీనికి ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఘటాభావ స్థానంలో రూపం వస్తుంది, ఆ రూపంలో రసత్వాభావం ఉంటుంది. అప్పుడు రూపం వరకు వెళ్ళాలంటే సంయుక్త సమవేత సమవాయం వరకు వెళ్ళాలి, వెళ్ళి ఆ పైన విశేషణత అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాం, సంయుక్త సమవేత విశేషణత అంటాం, కలిపి చెప్పాలి. అలాంటి కేటగిరీలు అన్ని మళ్ళీ వస్తాయి. అది అది వీళ్ళు క్లుప్తంగా విశేషణ విశేష భావం. యాక్చువల్ ఇలా ఇప్పుడు ప్రతి చోట ఇప్పుడు శబ్దం లేదు, శబ్దం లేదు, దీనికి ఏం సంబంధము, సమవేత విశేషణత. శబ్దంలో రూపం లేదు, లేకపోతే శబ్దంలో రూపత్వం లేదు, అదేంటి సమవేత సమవేత విశేషణత. సో ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తారు, సమవేత సమవాయ విశేషణత. సో ఇట్లా మీరు ఈ 5 రకాల వాటికి 5 రకాలుగా విశేషణ విశేష భావ సంబంధం చెప్పవచ్చు. కానీ ఆ 5ంటిని కూడా కలిపి ఒకే గ్రూప్ లోకి తీసుకొని వచ్చి దాన్ని ఒకటి గానే, ఒక యూనిట్ గానే దాన్ని కన్సిడర్ చేశారు. కాబట్టి ఇవి 6 రకాల సంబంధాలు అయినాయి. ప్రత్యక్ష జ్ఞాన హేతురింద్రియార్థ సన్నికర్ష షడ్విధః. ప్రత్యక్ష జ్ఞానానికి హేతు అయిన ఇంద్రియ అర్థ సన్నికర్ష షడ్విధః సంయోగః సంయుక్త సమవాయః సంయుక్త సమవేత సమవాయః. సమవాయః గుణానికి డైరెక్ట్ గా, సమవేత సమవాయః విశేషణ విశేష్య విశేషభావః చ ఇతి. ఓకే,
ఇవేది చక్షుషా ఘట ప్రత్యక్ష జననే సంయోగ సన్నికర్ష ఘట రూప ప్రత్యక్షే సంయుక్త సమవాయ. అవును. చక్షు సంయుక్తే ఘటే రూపస్య సమవాయాత్. రూపం యొక్క సమవాయం వలన ఘటం మీద ఉన్న రూపం యొక్క సమవాయం వల్ల చక్షు సంయుక్తే అంటే ఈ పాట ఒకసారి చూద్దాం. ఒకసారి ఇందాక ఎగ్జాంపుల్ ఇక్కడ బేసిక్ గా రాసింది అంతే కదా. ఘట ప్రత్యక్ష జననే సంయోగ సన్నికర్ష. అవును. ఘట రూప ప్రత్యక్షే సంయుక్త సమవాయ. అవును. ఘటంతో అంటే వివరిస్తున్నారు. అవును. ఘటంతో సంయోగం ఘట చక్షు సంయుక్తే ఘటే రూపస్య సమవాయాత్ అంటే రూపస్య సమవాయ సంబంధేన విద్యమానత్వాత్. రూపము సమవాయ సంబంధంతో ఉంటుంది కాబట్టి సంయుక్త సమవాయం అనేది అక్కడ సన్నికర్ష అని చెప్తున్నారు. అవును. ఇది ముందుకు నడిపిస్తాను. సో రూపత్వ సామాన్య ప్రత్యక్షే అంటే రూపత్వ సామాన్యం, రూపత్వాత్మకం సామాన్యం అంటే జాతి. రూపత్వం అనే జాతి యొక్క ప్రత్యక్షంలో రూపత్వ సామాన్య ప్రత్యక్షే సంయుక్త సమవేత సమవాయ సన్నికర్ష. అవును. మూడో లింక్ వచ్చింది. ఎందుకు? చక్షు సంయుక్తే ఘటే రూపం సమవేతం తత్ర రూపత్వస్య సమవాయాత్. అవును. అవును. సమవాయ సంబంధంతో రూపం ఉంటుంది, రూపత్వం ఉంటుంది కాబట్టి. అవును. ఆ బొమ్మ ఎంత మంచి, చాలా హ్యాండీగా వచ్చింది చూడండి. సరే. శ్రోత్రేణ శబ్ద సాక్షాత్కారే సమవాయ సన్నికర్ష. అవును. ఎందుకంటే అది గుణంతో వెళ్తుంది కాబట్టి. కర్ణ వివర వృత్తి ఆకాశ కర్ణ వివరణ వృత్తి ఆకాశ. కర్ణ వివరము అంటే ఈ చెవు ఆ చుట్టుపక్కల ఏదైతే ప్రదేశం ఉన్నదో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆకాశము శ్రోత్రత్వాత్, తస్య శ్రోత్రత్వాత్, అదే శ్రోత్రేంద్రియము. ఆకాశ గుణత్వాత్. అవును. సమవాయాత్. గుణానికి గుణికి ఉండే సంబంధం ఏంటి? సమవాయం. అందుకని సమవాయ సంబంధం సమవాయం అనేది అక్కడ సన్నికర్ష. అవును. ఈ ఆతులన్నీ పంచమిలో వస్తున్నాయి. పంచమి బికాజ్ కాబట్టి వలన వేసుకుంటూ వెళ్తే సో కర్ణ వివర వృత్తి ఆకాశస్య శ్రోత్రత్వాత్ అంటే శ్రోత్రేంద్రియత్వాత్, అది శ్రోత్రేంద్రియం అవుతోంది కాబట్టి. శబ్దస్య ఆకాశ గుణత్వాత్, శబ్దం అనేది ఆకాశంలో ఉండే గుణం కాబట్టి. శబ్దస్య ఆకాశ గుణత్వాత్ గుణగుణినోశ్చ సమవాయాత్. అవును. గుణగుణులకు ఉండే సంబంధము సమవాయము. ఇక్కడ కూడా ఇవి గుణగుణులైన అంటే ఇంద్రియము విషయము గుణగుణులైనవి. శ్రోత్రేంద్రియం అనే ఇంద్రియము, శబ్దం అనే విషయము గుణగుణులు అయినాయి కాబట్టి ఈ రెండింటికి ఉండేటువంటి సన్నికర్ష సమవాయ సన్నికర్ష. అవును. ఇంకొకటి శబ్దత్వ సాక్షాత్కారే సమవేత సమవాయ సన్నికర్ష. శ్రోత్ర సమవేతే శబ్దే శబ్దత్వస్య సమవాయాత్. ఇందాకటి బొమ్మలో ఉన్నది క్లియర్గా ఉంది. అభావ ప్రత్యక్షే విశేషణ విశేష్య భావ సన్నికర్ష. అవును. ఇందాక అనుకున్నదే. భూతలం ఘటాభావాత్ ఘటాభావవత్ ఘట అభావవత్ ఇత్యత్ర చక్షుః సంయుక్తే భూతలే ఘటాభావస్య విశేషణత్వాత్. ఒక్క నిమిషం, నేను ఇది నాకు అర్థమైంది. ఇందాక మీరు చెప్పిందే ఇక్కడ రాసుందని, కానీ ఒక్కసారి చదువుతాను. అభావ ప్రత్యక్షే విశేషణ
విశేష్యభావః సన్నికర్షః భూతలం ఘటాభావవత్ ఇత్యత్ర చక్షుః సంయుక్తే భూతలే ఘటాభావస్య విశేషణత్వాత్. అవును, ఇక్కడ ఏవం సన్నికర్ష షట్కజన్ ఇదేంటి షట్కజన్యం జ్ఞానం ప్రత్యక్షం. షట్కము అంటే ఆరింటి యొక్క సముదాయం. వినపడలేదు ఒక్కసారి. షట్కము అంటే ఆరింటి యొక్క సముదాయం అంటే గ్రూప్. ఏవం సన్నికర్ష షట్కజన్య జ్ఞానం ప్రత్యక్షం తత్కరణం ఇంద్రియం అంటే ప్రత్యక్ష కరణం ఇంద్రియం. తస్మాదింద్రియం ప్రత్యక్ష ప్రమాణం ఇది సిద్ధం. ఒక్క నిమిషం. ఏం సన్నికర్ష షట్కజన్యం జ్ఞానం ప్రత్యక్షం తత్కరణం ఇంద్రియం తస్మాత్ ఇంద్రియం ప్రత్యక్ష ప్రమాణమితి సిద్ధం. ఏం సిద్ధం చేశారు అంటే ఇక్కడ బేసిక్గా ఈ సన్నికర్ష 6 విధాల సన్నికర్షతో వచ్చిన జ్ఞానం ప్రత్యక్షం అని, దానికి కారణం ఇంద్రియం అని. కాబట్టి ఇంద్రియం అనేది ప్రత్యక్ష ప్రమాణము అంటే వెనకాల జ్ఞాన హేతువులైనటువంటి కరణములు 4 అని అన్నారు. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్దం అని. దానిలో మొదటి ఏదైతే ప్రత్యక్ష ప్రమాణం ఉందో ఇప్పుడు ఇంతవరకు ఆ ప్రత్యక్ష ప్రమాణం యొక్క నిరూపణ జరిగింది. అవును, ఇది ప్రత్యక్ష ఖండ. సో ఒక విషయం పూర్తయింది. అనుమానం మళ్ళీ తీసుకుందాం, విడిగానే అది చూడడం మంచిది. అది ఇది నేను ఇంకొకసారి మళ్ళీ చదువుకుంటాను.